నీకంటూ ఒక సమయం రాబోతుంది. దేవుడిని హెచ్చించే సమయం అతి త్వరలో ఉందని నువ్వు నమ్మి దేవుని వైపు చూసినప్పుడు తగిన కాలంలో దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 4-5 వచనాలు మనము చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిల దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమును వెళ్లి అక్కడ కాపురముండిరి. చాలు, ఈ రాత్రి దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాము. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో ఒక కుటుంబం అట యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. మోయాబు అంటే శపించబడిన స్థలం, మీ అందరికీ తెలుసు. ఆ యొక్క లోతు వంశావళిలో నుంచినట్టు మోయాబు వంశావళి. అటు వారు శపించబడిన వారు, అక్కడ శాపము తప్ప దేవుడు ఉండే స్థలము కాదు. ఈ న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో ఈ కుటుంబము ఆత్మీకంగా మంచిగా అభివృద్ధి పరచబడిన కుటుంబమే. యూదా బెత్లెహేం అనగా రొట్టె ఇల్లు. బెత్లెహేం అనే మాటకి అర్థం మంచి రొట్టె ఇల్లు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఆ బెత్లెహేముకి ఏమొచ్చిందంటే కరువు కలిగింది. ఈ కుటుంబము చాలా ఆత్మీకంగా ఎదిగిన కుటుంబం. ఈ కుటుంబానికి చక్కటి పేర్లు ఉన్నాయి. భర్త పేరేమో ఎలీమెలెకు, అంటే దేవుడే నా రాజు అనే ఆ మాటకి అర్థం. దేవుని బిడ్డలారా, యజమానుడి పేరు ఎలీమెలెకు అనే మాటకి అర్థం దేవుడే నా రాజు, అంటే దేవుడే అతనికి రాజుగా ఉన్న వ్యక్తి ఆయన. నయోమి అనే మాటకి అర్థం మనందరికీ తెలుసు, మధురము అనే అర్థం. కుమారులు 2 పేర్లకి అర్థం ఏంటంటే సంతోషము, సమాధానము. ఈ కుటుంబాలకున్న మంచి పేర్లు చూడండి. దేవుడే నా రాజు, అంతేకాక భార్య పేరేమో మధురం. కుటుంబంలో ఉన్న 2 కుమారులు సంతోషం, సమాధానం. ఇటువంటి పేర్లు కలిగిన ఈ కుటుంబము, దేవునిలో కొనసాగుతున్న ఈ ప్రియ కుటుంబము మరి మోయాబు దేశానికి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆలోచన దేవుని ఎదుట కనుక్కున్నట్లుగా మనం చూస్తలేం. ఇక్కడ చూడండి, భర్త ఒకవేళ ఇంటి యజమానుడిగా కరువు వచ్చింది, కుమారులు ఎదిగారు, వారి భవిష్యత్తు పాడైపోద్దేమో, ఇక్కడ మనం ఉంటే కష్టమని భర్తగా సలహా ఇచ్చినప్పుడు ఈ భార్య ఏం చెప్పాలి అంటే, బెత్లెహేము అంటే రొట్టె ఇల్లు, దేవుడు ఉండే స్థలము. ఈ దేవుడు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి మనం ఎందుకు ఆ మోయాబు దేశానికి వెళ్ళాలి అని ఒక మంచి భార్యగా భర్తకి సలహా ఇచ్చే స్త్రీగా ఉంటే ఈ కుటుంబం అక్కడికి వెళ్ళి ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలలో శాపము తాండవించడానికి, క్రైస్తవ కుటుంబాలు నష్టపోవటానికి, క్రైస్తవ కుటుంబాలు భయంకరమైనటువంటి పోరాటాన్ని అనుభవించడానికి, దేవుని బిడ్డలు అయినప్పటికీ, దేవుని యొక్క సన్నిధిని యొక్క శక్తిని ఎరిగిన వారైనప్పటికీ, మంచి మంచి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నప్పటికీ, దేవునిలో కొనసాగుతున్న కుటుంబం అయినప్పటికీ, ఏ కుటుంబాన్ని కదిలించినా వారు చెప్పేది ఏంటంటే అప్పుల సమస్య, గర్భఫలము లేని స్థితి, ఆ వ్యాధి, ఈ వ్యాధి, ఈ సమస్య, ఆ సమస్య, ఆత్మీకంగా బలహీనమైన స్థితి అనేది వారి నోట్లో నుండి వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, కానీ పేర్లు చూస్తేనేమో అబ్రహాం అని ఉంటుంది, యాకోబ్ అని ఉంటుంది, మంచి మంచి పేర్లు ఉంటాయి. ప్రతి ఆదివారం మంచిగా బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తుంటారు, వాక్యం వింటుంటారు, దేవునిలో కొనసాగుతుంటారు, ప్రతిదీ కూడా ప్రార్థన చేస్తామంటారు. కానీ దేవుని చిత్తము చేయని కుటుంబాల్లో జరిగేది ఏంటో ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. దేవుని బిడ్డలారా, దేవుడే రాజుగా ఉన్న ఇతను, దేవుడు నిజంగా తనకి రాజు, తనకి యజమానుడు. నా దేవుని ఎదుట నేను ప్రార్థన చేయాలి, వెళ్ళుదునా మానుదునా అని దేవుని యొద్ద కనిపెడితే, దేవుడు వెళ్ళమంటే మోయాబు దేశానికి వెళ్ళాలి, లేకుంటే వద్దు అనే ఆలోచన ఈ ఇంటి యజమానునికి లేదు. పోనీ ఆయన భార్య కలిగిందా? భార్యకి లేదు. సంతోషము, సమాధానం అని పేర్లు పెట్టుకున్న ఆ కుమారులకు కలిగిందా? ఆ కుమారులకు కూడా లేదు. కానీ ఈ రాత్రి మరొకసారి ప్రభువులో మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు భక్తిపరుడవు,
దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివి అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు మంచి మంచి ప్రార్థన అనుభవం ఉంది అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగుతున్నావా అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని చిత్తానుసారంగా వెళ్లకుండా వారి జీవితాల్లో భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చి పెట్టుకొని, అయ్యో మా కుటుంబం ఈ విధంగా పతనమైపోయిందే అనేటువంటి ఆలోచన కలిగి ఏడుస్తూ ఉంటారు. కానీ నువ్వు అన్ని చేసిన తర్వాత, ఏడ్చిన తర్వాత లాభం లేదు. కానీ చూడండి, వారు దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి, దేవుని అనుమతితో వెళ్ళాలి. వారికి వాక్యం తెలియదా? తెలుసు. వారు ఉన్న ప్లేస్ ఏంటంటే, ఒకవేళ బెత్లెహేము అది రొట్టె ఇల్లు, ఈ రోజు కరువు వచ్చినా మన దేవుడు మనకే రాజుగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు కరువు రావచ్చు, ఈ రోజు ఇరుకు ఉండొచ్చు, ఈ రోజు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఇది ఉండదు. మన దేవుడు ఉన్న స్థలంలో కరువు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇక్కడే బ్రతుకుదాం, ఇక్కడే చనిపోదాం అనే నిర్ణయం కానీ కుటుంబానికి ఉంటే ఈ కుటుంబంలో శాపము తాండవిచ్చేది కాదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చెప్తున్నాను, చాలా మంది దేవుని చిత్తము తెలియకుండా ఆయా దేశానికని వెళ్తూ ఉంటారు. అక్కడిక్కడికి వెళ్ళి ఎంతో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తుంటారు. నిజంగా నువ్వు ఏది చదవమంటున్నాడో దేవుడు అది చదవరు, ఏది చెయ్యమంటున్నాడో చేయడు. దేవుని సేవకులు సంఘాలకు వెళ్ళినప్పుడు దేవుని చిత్తమా అని దేవుని సేవకులను అడగరు. చాలా మంది రోజుల్లో బిలీవర్స్ గా ఉంటున్నవారు చాలా క్రైస్తవ సంఘాలు ఇక్కడ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తులో ఉన్నంత మాత్రాన, నీవెంతగా దేవునితో నడుస్తున్నంత మాత్రాన నిన్ను పరిపాలించే ఏలేవారి యొక్క నాయకత్వంలో నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వారి సలహాను అడగడం, వారి ఆధిపత్యం కింద పనిచేయటం, దేవుని సేవకుల యొక్క వారి ప్రార్థన, వారి యొక్క అనుభవ సలహాలతో నువ్వు ముందుకు వెళ్ళాలి తప్ప, ఇక నేను దేవునిలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో నీ సొంత చిత్తంతో వెళ్ళినప్పుడు ఈ కుటుంబం అనుభవించిన శాపాన్ని అనుభవిస్తాం. చూడండి, న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నారు. న్యాయాధిపతులు సలహా అడిగారా వీరు? చూడండి, నీవు కూడా సంఘానికి వెళ్తున్నావు, దేవుని సేవకుని సలహా ప్రకారం వెళ్తున్నావా? దైవ సేవకుని గౌరవిస్తున్నావా? నా కోసం ఈ సేవకుని దేవుడు నిర్ణయించాడు, ఈ సంఘాన్ని నిర్ణయించాడు, దేవుడు తన సేవకుని ద్వారా నన్ను పోషిస్తున్నాడు ఆత్మీకంగా, ఈయన మాట వినాలి, ఈయనకి లోబడి ఉండాలి, ఈ విషయంలో దేవుని చిత్తమా కాదా అని సేవకుని ద్వారా నేను తెలుసుకొని ముందుకు వెళ్ళాలనే అనుభవము ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో తక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, కానీ రాత్రి ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, ఆ రోజుల్లో న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నారు, ఈ రోజుల్లో సంఘాలని కాపర్లు పరిపాలిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీకు నాయకులు ఉండటం అది మీకు రక్షణకరం, ఆలోచనకర్తలు ఉండటం అది మీకు రక్షణకరం. వారి సలహా మీరు తీసుకోవాలి. ఎందుకంటే నీకు దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నా, నీకు మంచి మంచి పేర్లున్నా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా స్పిరిచువల్గా ఉన్నప్పటికీ కూడా నీకంటే అధికారిగా నియమించిన నాయకుని సలహా అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారి ద్వారా దేవుని చిత్తం తెలుసుకొని వెళ్ళటం అది దేవుడి నీకు ఇచ్చిన సమయం. కానీ ఇటువంటి పరిస్థితులలో ఈ రోజుల్లో సంఘాలు లేవు. దేవుని బిడ్డలారా, నేను హృదయంలో నుంచి బాధతో మీకు మాటలు చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరిని కించపరచాలని నేను చెప్పట్లేదు, కానీ ఈ రాత్రి నీవు కూడా ఈ కండిషన్ నుండి తప్పించబట్టానికే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఎందుకంటే నీవు శాపంలోకి వెళ్ళటం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం లేదు. చూడండి, ఎంత మంచి పేర్లు, ఎంత మంచి సంతోషకరమైన కుటుంబం, సమాధానం ఎక్కడుందంటే వీరి కుటుంబంలో ఉంది, సంతోషం ఎక్కడుందంటే వీరి కుటుంబంలో ఉంది, మధురం ఎక్కడుందంటే వీరి కుటుంబంలో ఉంది. అలాంటి కుటుంబం అట బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వెళ్ళిన వెంటనే జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వెళ్ళిన తరువాత వెంటనే జరిగింది ఏంటంటే, నయోమి తన భర్తని పోగొట్టుకుంది. జాగ్రత్తగా మనం లోతులోకి వెళ్ళబోతున్నాం. భర్తని పోగొట్టుకున్న వెంటనే ఆ స్త్రీ, అయ్యో నేనేమన్నా పొరపాటు చేశానా, నేనేమన్నా తప్పు చేశానా, నా దేవుని మాట వినకుండా, న్యాయాధిపతుల యొక్క ఆలోచన లేకుండా నేను తొందరపడిగాని మోయాబు దేశానికి వచ్చానేమో, అయితే నా దేవుడా నన్ను క్షమించయ్యా, తిరిగి నా బిడ్డలతో పాటు నేను వెళ్తాను అనే మాట కానీ అనుంటే ఆమె ఇద్దరు కుమారులు ఆమెకి దక్కేవారు. దేవుని బిడ్డలారా, కానీ ఆ మాట అనలేదు, కానీ ఆమె అక్కడే ఉండిపోయిందంట. ఎంత భయంకరమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. కొంతమంది ఒక దెబ్బ దేవుడు కొట్టిన తర్వాత
దేవుడు ఏం చేస్తాడు, నువ్వు రియలైజ్ అవుతావో లేదో అని నిన్ను పరీక్షిస్తాడు. అంటే ఒక సూచన నీ జీవితంలోకి వచ్చాక దేవుని చిత్తం కాని పని నువ్వు చేసినప్పుడు, ఏదైనా సూచన, ఏదైనా అశుభం, ఏదైనా పోరాటం వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క సూచనల ద్వారా, ఆ సంఘటనల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే మరింత కీడు రాకుండా దేవుని వైపు నువ్వు తిరగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలా మందికి దేవుని చిత్తం అంటే ఏంటో తెలీదు. ఎటు వెళ్తే అటు, చూడండి గాలిపటం గాలికి ఏ విధంగా ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోతూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తు చేత పట్టబడిన దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండటం దేవుని చిత్తము కాదు. చూడండి, మిమ్మల్ని హెచ్చించుటకు, ఆశీర్వదించుటకు దేవుడు సమర్థత కలిగిన దేవుడు. చూడండి, గొంగళి పురుగట ఎప్పుడు కూడా ఆకులు తింటూ ఆ యొక్క ఆకు మీద ఉన్నప్పుడు ఒక పావురం వచ్చి అనేదట, నీ బ్రతుకు ఎప్పుడు ఇంతేనా, ఆకులు తినుకుంటూ బ్రతుకుడే, ఎప్పుడు తిండే అని అంటున్నప్పుడు ఆ గొంగళి పురుగు అనేదట, నాకు ఒక రోజు వస్తుంది నీకంటే బాగా ఎగిరే రోజు, నువ్వే చూస్తావనేదట. అయితే రోజు ఈ గొంగళి పురుగుని ఏంటంటే ఈ పావురం వచ్చి, నేను తెల్లగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, చూడు అందంగా ఎగురుతున్నాను, నీ బ్రతుకు ఇక ఆకు తినటం తప్ప నీకు వేరే పని లేదులే, పడుకో, ఇక తిను పడుకో అని టీచ్ చేస్తూ బాధ పెడుతున్న టైంలో ఆ గొంగళి పురుగు అన్నదట, నాకు ఒక దశ రాబోతుంది, ఆ దశలో నేను ఒక సీతాకొక చిలుకగా మార్చబడబోతున్నాను. దేవుడు నాకంటూ ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో నేను ఆశీర్వదించబడబోతున్నాను. అయితే ఒక రోజు వచ్చింది, అది ఆ పొదుగుతూ ఉంది. ఆ టైంలో పావురం వచ్చి అంటుందంట, అయిపోయింది నీ పని, ఇక నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు ముడుచుకుపోతున్నావు, ఇక నీ పని అయిపోయింది. అంటే లేదు, కొద్ది రోజుల్లో కొత్త రంగుతో నేను బయటికి రాబోతున్నాను. చూడండి, వెంటనే ఏం జరిగిందంటే ఆ సీతాకొక చిలుకగా మారి ఆ పావురం మీద నుంచి పైకెళ్తూ, చూసావా, తగిన సమయంలో దేవుడు హెచ్చించుటకు సమర్థత కలిగిన వాడు. ప్రియల్లి దేవుని బిడ్డలారా, నీ చుట్టుపక్కల వారు బాగున్నారు, వారు ఆ దేశానికి వెళ్ళి బాగుపడుతున్నారు, వారు అక్కడ ఉద్యోగాలు చేస్తూ బాగుపడుతున్నారు, వారి పిల్లలు అది చదివి బాగుపడుతున్నారు, వాళ్ళు ఈ బిజినెస్ చేసి బాగుపడుతున్నారని పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మరొకరి కుటుంబాన్ని చూసి నువ్వు ఎప్పుడైతే ఫాలో అవడానికి ప్రయత్నిస్తుంటావో నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా అద్భుతం చేయడు. సరికదా, శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ కుటుంబము నిజంగా అందరు ఉన్నట్లు అక్కడే ఉండిపోతే బాగుండేది. అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడే ఉంటే బాగుంటుందయ్యా, నువ్వు ఉన్న చోట పౌలు అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, హింసైనను, ఉపద్రవమైనను ఏదైనాను నీ ప్రేమ నుంచి వేరు చేయలేదంటాడు. దేవుని బిడ్డలారా, రియల్లీ దేవుని ప్రేమ నుండి వేరు చేసేది భోజనమైనను, డబ్బైనను, ఆస్తైన, అంతస్తైన, చదువైనా, పదవైనా ఈరోజు నీకు ఉంటుంది. కానీ నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు తప్పకుండా ఎక్కలేనంత ఎత్తైన కొండపై దేవుడిని నెక్కిస్తాడు సహోదరి. కానీ నువ్వు ప్రభు చిత్తం చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి, గొంగళి పురుగుని పావురం ఎట్లా టీచ్ చేస్తున్నప్పుడు అన్నదో, నేను చూస్తున్న వారు దేవుడే అంటున్నావు కదా, ఎప్పుడు చేస్తాడు దేవుడు, నీ బ్రతికింతేనా అని మాట్లాడుతుంటారు. ఇక అక్కడే ఉంటావా అని అంటుంటారు. కానీ ఆ టైంలో వారి స్వరాలను నువ్వు వినటం కాదు, కానీ నీకంటూ ఒక సమయం రాబోతుంది, దేవుడిని హెచ్చించే సమయం అతి త్వరలో ఉందని నువ్వు నమ్మి దేవుని వైపు చూసినప్పుడు తగిన కాలంలో దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు సహోదరి, సహోదరుడా. కానీ పరుల ఆశీర్వాదాలు మనకు అవసరం లేదు, పరదేశంలో ఉన్నాయి మనకు అవసరం లేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్లు తగిన కాలంలో దేవుడిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. పాపం నయోమి జీవితం భర్తను పోగొట్టుకున్న విధవరాలు అయిపోయిందండి. చూడండి, విధవరాలు అయిపోయిందట, ఇంకా 10 సంవత్సరాలు అక్కడే ఉందట. చూడండి ఎన్ని సంవత్సరాలండి. ఆమె భర్తని పోగొట్టుకున్న వెంటనే తన 2 కుమారులను తీసుకొని బెత్లెహేములో అడుగు పెడితే దేవుడు కనికరము చూపేవాడు దేవుని బిడ్డలారా. కానీ అక్కడే ఉండిపోయిందట. ఎంత భయంకరమైన సత్యం. అక్కడే ఉంటాం కాదండి, 10 సంవత్సరాలు ఉండిపోయిందట. 2 కుమారులకి ఏం చేసిందంటే మోయాబు స్త్రీలను పెళ్లి చేసేసిందంట. ఎంత ఆత్మీయ గుడ్డితనంలోకి వెళ్ళిపోయింది. ఒక మాట మీకు చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని నుండి పక్కకి వెళ్తావో ఆటోమేటిక్గా నీకు కలిగేది ఏంటంటే ఆత్మీయ గుడ్డితనము. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. మనం అడుగు వేసే ప్రతి అడుగు వాక్యానుసారమైందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మనం ప్రతి స్టెప్ వేస్తున్నప్పుడు దేవుని సేవకుల యొక్క సలహా మనం తీసుకోవాలి. దేవుని చిత్తము ఎరిగి నడవాలి. అమెరికా వారు వెళ్తున్నారని, ఆస్ట్రేలియా వీరు వెళ్తున్నారని, చూడండి ఆ సేవకుడు పవర్ఫుల్గా వాడబడుతున్నాడు కదా అని నీ జీవితాన్ని మరొకరిని చూసి కాదు, కానీ నీ పట్ల దేవుని చిత్తము ఏంటో నువ్వు ఎరిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుని అత్యధికమైన కృప నీకు తోడుగా ఉండాలని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ మాటలు వింటూ
చాలా మంది ఇక్కడ మీ హృదయాల్లో నొచ్చుకుంటున్నారు. అవును, మా జీవితంలో దేవుని చిత్తం మేము చేయలేకపోయాం. చూడండి, నయోమి 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. కుమారులకు తీసుకొచ్చి మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. మోయాబు స్త్రీలు అంటే ఇంకా బిడ్డలు ఏమైపోయారు. ఎప్పుడైతే వివాహం జరిగిందో మోయాబు వంశావళితో వియ్యం పొందారో ఇమీడియట్గా జరిగిన సంఘటన ఏంటంటే 2 కుమారులు కూడా చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన విషయం. భర్త, 2 కుమారులు. చూడండి, ఆ 4గురిలో ఒక్కరు దేవుని చిత్తం తెలుసుకున్నా ఈ భయంకరమైన సంఘటన జరిగేది కాదు. ఆ 4గురిలో ఒక్కరు దేవుని వైపు తిరిగి, అయ్యా డాడీ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఈ విధంగా వెళ్ళొద్దు అనే సలహా కుమారులు తండ్రికి ఇచ్చినా ఇది జరిగేది కాదు. నయోమి అంటే మధురంగా ఉన్న ఈ స్త్రీ, చూడండి, కొంతమంది స్త్రీలు భర్తలకు ఏం చెప్తుంటారంటే ఊరికే పోరు పెడుతుంటారు. అయ్యా, వాళ్ళు ఆ పొలం సంపాదించారు. స్త్రీ జ్ఞానం కలిగి కుటుంబాన్ని కడితే కుటుంబం కట్టబడుతుంది. చూడండి, అయ్యా మనం ఎందుకులే వెళ్ళాలి, మనం ఎందుకు ఆ పట్టణానికి వెళ్ళాలి, మన దేశం ఏదో రోజు మనం ప్రార్థన చేద్దాం, మన దేశాన్ని మన ప్రాంతాన్ని ప్రభు దీవిస్తాడు, దేవుడు గొప్పవాడు అనే సలహా ఇవ్వాల్సిన ఈ స్త్రీ భర్త, చాలా మంది భర్తలను ఈ విధంగా అంటారు, అయ్యా ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడు, ఆయన టీవీ కొన్నాడు, ఆయన ఇల్లు కొన్నాడు, ఆయన అది కొన్నాడు, నువ్వెప్పుడు కొంటావు అని భర్తలని నిజంగా భార్య దొరికిన వానికి మేలు దొరికింది అనే దానికంటే తేలు దొరికిన భర్తలు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎప్పుడు పక్క నుండి కుడతానే ఉంటారు వాళ్ళ పని. కానీ ఈ రాత్రి ప్రభు పేరట చెప్తున్నాను, నయోమి కానీ మంచిగా కానీ మాట్లాడి భర్తని ప్రేమతో డైవర్ట్ చేసి ఉంటే ఇంత భయంకరమైన సంఘటన వారి కుటుంబంలోకి వచ్చేది కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు శాపంలోకి వెళ్ళటం దేవుని చిత్తం కాదు, నువ్వు పాపానికి బానిస కావటం దేవుని చిత్తం కాదు, నీ జీవితం నరకయాతన అనుభవించడం దేవుని చిత్తం కాదండి. దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు. నల్ల తప్పిన దగ్గర నుంచి నాకు బ్లడ్లెస్ కండిషన్ అని చెప్పేశారు, బ్లడ్ ఎక్కించాలమ్మా అని చెప్పేశారు. అసలు ప్రతి నెల చెకప్కి వెళ్తుంటే కూడా నాకు బ్లడ్ అసలు లేదని చెప్పేసి అని అన్నారనమాట. ఎక్కించాలమ్మా డెలివరీ అయ్యే టయానికి అని చెప్పేసి అన్నారు. అయితే 9th మంత్ ఫస్ట్ వీక్లో ఉన్నప్పుడు అనమాట, మరి లైవ్లో ఏకీభవించానమాట నేను. ప్రభా మరి ఏంటి నా స్థితి ఏంటి నాయన, మరి నేను ఎంతో బలహీనరాలని అని చెప్పేసి మరి ఆయన అడిగినప్పుడు లైవ్లో ఏకీభవించినప్పుడు విత్ ఇన్ 4 daysకి వెళ్ళానండి హాస్పిటల్కి. వెళ్తే 9% కరెక్ట్గా డెలివరీకి సరిపడే మరి రక్తం పెరిగిందండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు నాకు నా పక్షాన నిజంగా ఉండి ఈ కార్యం జరిగించాడనమాట. 2009లో నేను పెయింటింగ్ పనికి వెళ్ళాను. 5th floor నుంచి నేను జారి కింద పడిపోయాను. నేను పడేటప్పుడు ఫస్ట్ కరెంటు వైర్ల మీద పడ్డా, మెయిన్ వైర్ల మీద. అప్పుడే ఆ కరెంటు పోయింది. తర్వాత నేను అక్కడి నుంచి కింద ఇటుకురాళ్ళ మీద పడ్డా, నాకేం కాలేదు. ఆ ఇటుకురాళ్ళ నుంచి మళ్ళీ రోడ్డు మీద పడ్డా, కానీ నన్ను ఎవరో పట్టుకొని పడుకోబెట్టినట్టు అనిపించింది. చర్చి నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక పెయిన్ వస్తుంది అనమాట. ఏంటంటే ఆ పెయిన్, నేను కింద పడేటప్పుడు ఆ ఇటుకురాళ్ళు నా డొక్కకు గుద్దుకున్నాయి. అవేంటంటే ఫుల్ పెయిన్, నొప్పి వస్తుంది అనమాట. చాలా బాధతో ఉన్నాను. ఆ నొప్పిని నేను ఓర్చుకోలేకపోతున్నాను. బాధపడే సమయంలో నా భార్య ఆయిల్ తీసింది, ప్రేరాలు తీసి నాకు ఇక్కడ సిలువ వేసి నోట్లో కొంచెం పోసిందండి. కరెక్ట్ గంట కూడా కాదని నాకు తెలిసి 40 minutes నొప్పి అనేది ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు, నమ్ముచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు గర్భఫలం లేక 12 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయితే నేను 2011లో అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకున్న, ఫోన్ ద్వారా ప్రేయర్ చేయించుకొని, అమ్మగారండి నాకు ఎక్కడ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ నీకు గర్భిణీ రాదని ఎంతో డాక్టర్లు చెప్పారు. అయినా కానీ అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకొని దేవుడు నాకు ఇస్తాడని నాకు నమ్మకంతో నేను అట్లాగే నిలబడిపోయాను. అలాగే అప్పుడే నాకు గర్భం నిలబడిపోయింది. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చూడండి, చక్కటి కుమారుడిని. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలమ్మా?
12 సంవత్సరాలు గర్భఫలం లేకుండా బాధపడిందండి సహోదరి. మరి ఎంతో కన్నీరు కార్చింది, ఫోన్లో ప్రార్థన చేయించుకుంది. చక్కటి కుమారుణ్ణి దేవుడు దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసేయని మయంపరచుదాం. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడిద్ది అన్నారు. దేవుని మీద భారం వేసి గుంటూరు ప్రేయర్కి వెళ్ళాము 12వ తారీఖు. అక్కడ బ్రదర్ ప్రవీణ్ గారు ప్రేయర్ చేసి స్వస్థ ప్రేయర్ చేస్తా, రేపు వచ్చే నెలలో వచ్చేటప్పుడు అన్ని నా రిపోర్ట్లన్నీ తారుమారు అవుతాయి అని చెప్పేసి నార్మల్ రిపోర్ట్స్తో వస్తారు అన్నారు. మళ్ళీ తర్వాత మేము ఒక వారం తర్వాత ప్రేయర్కి వెళ్ళి వచ్చి ఒక వారం తర్వాత రిపోర్ట్ టెస్ట్ చేయిస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. పోయినసారి వచ్చాను, అప్పుడు అన్నయ్య నా పేరు పెట్టించాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమాలు కానీ సీరియల్ కానీ చూడలేదు. మా ఇంట్లో ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. నేను చెప్పాలంటే భయపడుతున్నాను, చెప్పలేకపోతున్నాను. అన్నయ్యకి అమ్మగారికి స్తోత్రాలు. సినిమాలు సీరియల్ చూడడం మొత్తం మానేశాను. ప్రార్థనలో బలంగా వాడబడుతున్నాను. ఈరోజు చెప్పిన అమ్మగారు అంశాన్ని బట్టి నిజంగా మన సొంత కార్యాలు చూడుకోకుండా ముఖ్యంగా మనం ఏ పని చేసినా కానీ ముఖ్యంగా దేవుడు ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగే నేను కూడా యవనస్తులు ఉన్నప్పుడు ఎక్కువ టీవీకి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. ఆ టీవీ ఆ సినిమాలు నాటికలు చూసే బదులు అరగంట సేపు మనం మోకరించి ప్రార్థన చేస్తే మన కుటుంబం, మన బంధుమిత్రుల కుటుంబం ఎంతో మంది వర్ధిల్లుతాయని నేను ఆ అమ్మగారి ద్వారా తెలుసుకున్నాను. అలాగే అమ్మగారు నాన్నగారు ఇలాగ వర్ధిల్లాలి, ఆత్మీయంగా ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. గుంటూరులో మంగళవారం రోజు ఎలా పెడతారో అట్లా విజయవాడలో కూడా అట్లా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఒకేసారి గుంటూరు వెళ్ళాను 2 సార్లు, ఇది 3వ సారి అవడం. సూపర్గా ఉంది. ఎందుకంటే దీనికి ఎంత దూరం నుంచైనా వచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ప్రవీణ్ పాస్టర్ గారు అంటే హైదరాబాద్ కూడా వెళ్ళాలని మా కోరిక. కానీ ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ తెలుసుకొని ఖచ్చితంగా వెళ్ళి తీరుతామండి. నాకైతే చాలా చాలా బాగుంది, ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. ఇలాంటి దైవజనులు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి విలేజ్, ప్రతి టౌన్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దేవుని అద్భుతాలు అనేకమంది తెలుసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అద్భుతాలు, స్వస్థతలు ఆయన వాక్యం ఉంది. వాక్యం ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. దేర్ ఇస్ నో మెస్మరిజం, దేర్ ఇస్ నథింగ్. Anybody says it is mesmerism, it is totally false. It is the really gift of God and is working among the people. God's gift. Thank you. నిజంగా ఇక్కడ ఉజ్జీవం ఉంది కాబట్టి అనేకులు ఆ దైవ శక్తుల నుండి విడిపింపబడ్డారు. మంచి స్వస్థత వరం, మంచి ఇది ఉన్న ప్రేయర్ ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు. ఆ విజయవాడకి ఒక దేవుని ఆత్మచి కుమ్మరించినట్లు అట్లా అయిపోయింది.